సూపర్‌గా హ్యాపీగా ఉన్నాం కదా! ఈరోజు మన వీడియో వచ్చేసి వారాహి అమ్మ. నేను మీకు కాశీ వీడియోలో చెప్పాను కదా! సప్తమాతృకల్లో ఒకరైన వారాహి అమ్మ గురించి. ఈరోజు మనము వారాహి అమ్మ గురించి తెలుసుకుందాం. నేను ఇంకెప్పుడైనా మీకు సప్తమాతృకల గురించి చెప్తాను. ఓకేనా? ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి డివైన్స్. వారాహి అమ్మ లలితాదేవి సైన్యాధిపతి ఇంకా లలితాదేవి అహం నుంచి పుట్టారు డివైన్స్. లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొలుస్తారు వారాహి అమ్మని. ఇంకా ఈరోజు నుంచి మనకి వారాహి నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి కదా! ఈరోజు ఫస్ట్ డే కాబట్టి ఉన్మత్త వారాహిగా అమ్మవారు మనకి దర్శనం ఇస్తుంది. ఆ అమ్మవారిని మనము పూజించవచ్చు. ఇంకా మెడిటేషన్లో కూడా కనెక్ట్ అవ్వచ్చు. అమ్మవారి ఎనర్జీస్ తీసుకోవచ్చు డివైన్స్. ఇంకా ఈరోజు అమ్మవారి రూపము ఉన్మత్త వారాహి. ఉన్మత్త వారాహి దేవి 8 భుజాలతో కూడిన ఉగ్రరూపము. ఆమె శ్రేయస్సు మరియు సమృద్ధి సూచిస్తుంది. ఉన్మత్త అంటే శక్తివంతమైన అని అర్థము. వారాహి అంటే ఆడవరహము నుండి వచ్చినది అని అర్థం. ఈ రూపంలో వారాహి అమ్మ ఒక్కొక్క చేతితో ఒక్కొక్క వస్తువుని పట్టుకొని ఉంటుంది. అమ్మవారు ధైర్యానికి మరియు నిర్భయంగా ఉండడానికి సూచిస్తుంది. ఈ అవతారంలో అమ్మవారు గేదె పైన కూర్చొని ఉంటారు. అంటే మనం అంటాం కదా దున్నపోతు అని, దానిపైన కూర్చొని ఉంటారు. అంటే దున్నపోతు అంత ధైర్యం ఇస్తుందన్నమాట అమ్మవారు. ఉన్మత్త అంటే సాంస్క్రిట్లో తల్లి అని అర్థమంట. దీని అర్థము ఏ కష్టం వచ్చినా విడిచిపెట్టని తల్లి అని అర్థమంట. అమ్మవారు మనకి ఎంతటి కష్టం వచ్చినా, ఏ కష్టం వచ్చినా మనల్ని విడిచిపెట్టదు డివైన్స్. సో అందరం ఈరోజు మెడిటేషన్లో అమ్మవారి ఎనర్జీస్తో కనెక్ట్ అయిపోదాము. పూజలు చేసుకునే వాళ్ళు పూజలు చేసుకోండి డివైన్స్. ఓకేనా? ఇంకా ధ్యానం చేసుకునే వాళ్ళు అమ్మవారి ఎనర్జీస్ని ఇన్వైట్ చేసుకొని ధ్యానంలో కనెక్ట్ అయిపోదాం. నేనైతే ఈరోజు వారాహి అమ్మ బ్లెస్సింగ్స్ తీసేసుకున్నాను డివైన్స్. మీరు కూడా తీసేసుకోండి. నేను మీ అందరికీ కూడా వారాహి అమ్మ నుంచి బ్లెస్సింగ్స్ పంపిస్తున్నాను. అందరూ తీసేసుకోండి. ఓకేనా? ఇంకా మనము నెక్స్ట్ వీడియోలో వారాహి అమ్మ గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. ఓకేనా? అప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.